ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత జరుగుతున్నటువంటి మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుగుతున్నటువంటి పిఎంసి ధ్యాన మహాయజ్ఞానికి ఏర్పాట్ల గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. దానికి ముందుగా ఈ యజ్ఞం ఎందుకు తిరుపతిలో పెట్టాలి అనే ఒక ఆలోచనతో పిఎంసి వారు, పిఎస్ఎంసం వారు, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు, అలాగే ట్రస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ యజ్ఞం తిరుపతిలోనే ఎందుకు పెట్టాలన్న ఆలోచన వచ్చేటప్పుడు గతంలో సత్యయుగం అనేది ఉంది. సత్యయుగంలో ఏమిరా అంటే మీ ఇంట్లో పులుసులు ఇస్తే మా ఇంట్లో పప్పులు ఇస్తాను, మీ ఇంట్లో బంగారు ఇస్తే మా ఇంట్లో వజ్రాలు ఇస్తాను, మీ ఇంట్లో రత్నాలు ఇస్తే మా ఇంట్లో వైడూర్యం ఇస్తాను. ఇలా సత్యయుగం అనేది వచ్చింది. ఆ సత్యయుగం అయిపోయిన తక్షణమే త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో ఎవరంటే యుద్ధమంతా కలిసి నేలపైన జరిగింది, అంటే సముద్రం పైన జరిగింది యుద్ధం. సీతను తీసుకురావడం అని, అలా వెళ్ళడం అనేసి, ఆంజనేయ స్వామి పోవడం అని, రాముడు పోవడం అని, ఇలా అయింది. అంతా త్రేతాయుగం, అంతా నీళ్లపైన జరిగినటువంటి యుద్ధం. ఆ తర్వాత వచ్చేటప్పటికి ద్వాపర యుగం. ద్వాపర యుగం ఎక్కడ జరిగిందంటే భూమి కోసరం జరిగింది. నా భూమి, నా వాళ్ళు, నా మనుషులు అనే ఉద్దేశంతో భూమి పైన జరిగింది. ద్వాపర యుగం వచ్చేటప్పటికి కలియుగం వచ్చేటప్పటికి మనలో జరుగుతా ఉంది ఆ యుద్ధం. మనలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధాన్ని వైదొలిగించేదానికి ఒక మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ మహానుభావుడే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మనలో ఉన్నటువంటి ఆ యుద్ధాన్ని బయట తీసేదానికి శ్వాస మీద ధ్యాస అనే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం సార్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగానే మన యుద్ధాన్ని వైదొలుకొనేసి ఆ యుద్ధం ప్రపంచమంతా ఉంది, అంటే అంతర్ముఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడిలో ఉన్నటువంటి యుద్ధం ప్రపంచమంతా ఉంది. ఆ ప్రపంచాన్నంతా శాంతి చేయాలన్న ఒక ఉద్దేశంతో తిరుపతిలో సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి వారే ఆ పిఎస్ఎస్ఎంకి అనుబంధమైనటువంటి పిఎంసి వారిని తీసుకొని ఇక్కడికి పంపించి ఇక్కడ ఒక మహా యజ్ఞం తలపెట్టాలనేసని గతంలో తిరుమల స్వామివారి యొక్క ఆశీస్సులతో స్వామి తిరుమలలో గతంలో 7 రోజులు ధ్యాన యజ్ఞం నిర్వహించుకోవడం జరిగింది. దాంతో భాగంగానే వెంకటేశ్వర స్వామి వారే మళ్ళా యథాప్రకారము తిరుపతిలో కూడా ఈ ప్రపంచ శాంతి కోసము తనలో ఉన్నటువంటి యుద్ధాన్ని వైదొలిగించుకోవడానికి ఒక యజ్ఞాన్ని తిరుపతిలో పెట్టడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామికి నా పాదాభివందనాలు. అలాగే నాకు ధ్యానం నేర్పించినటువంటి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూడా వారి పాదాభివందనాలు. ఇక ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం గురించి అధ్యక్షుల వారు అంతా వివరణ జరిగింది. ఇక అకామిడేషన్స్కి వస్తే మహతి ఆడిటోరియంలో చాలా మందికి ఒక అపోహ ఉంది. ఏమిరా అంటే మహతి ఆడిటోరియంలో మేము నెట్లో చూసుకున్నాము 1500 మందికి ఉంటుందన్నారు, 1700 మందికి ఉంటుంది అనేసి అన్నారు. కానీ పైన బాల్కనీ ఒకటి ఉంది, ఆ బాల్కనీలో 400 మంది కూర్చుంటారు అనేసి చాలా మందికి తెలియడం లేదు. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మాస్టర్స్ అందరూ కూడా చూడడం జరిగింది. మనము ఈ ప్రదేశంలో 4 నుంచి 5,000 మందికి ధ్యానం నిర్వహించుకునే దానికి అన్ని ఏర్పాట్లు అందరూ చేయడం జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. ఒక మహతి ఆడిటోరియం లోపల మాత్రమే మనము 2,500 మందిని కూర్చునేదానికి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అది కాకుండా జర్మనీ షీట్లతో ఇక్కడ ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 600 మంది అక్కడ కూర్చునేదానికి కూడా పిఎంసి వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే మాదిరి మహతి ఆడిటోరియంలోనే సెల్లార్ ఒకటి ఉండదు. సెల్లార్ అనే ప్రదేశంలో 300 మంది ధ్యానంలో కూర్చునే దానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎల్ఈడీలు కూడా పిఎంసి వారు ఏర్పాటు చేస్తున్నారు. నవ్వుతో నా భవిష్యత్తు అద్భుతంగా చేస్తున్నారు. అలాగే పెయిడ్ అకామిడేషన్ కానీ వచ్చేటప్పటికి పెయిడ్ అకామిడేషన్కి ఆల్రెడీ 450 రూములు తిరుపతిలో మనం బ్లాక్ చేయడం జరిగింది. అతి తక్కువ రేట్లతో బ్లాక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 150 నుంచి 175 రూముల వరకు మనము అమౌంట్లు కూడా కట్టడం జరిగింది. పిఎంసి వారి ఆధ్వర్యంలో 175 రూములకి అడ్వాన్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే కొన్ని పెయిడ్ అకామిడేషన్స్ కూడా ఈరోజు రేపు ఫైనలైజ్ చేసేసి 450 రూములు మన పిఎంసి వారి ఆధ్వర్యంలో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పిఎంసి వారు అంతా ఎవరెవరైతే దాని బాధ్యతలు తీసుకున్నారో ఆ బాధ్యతలంతా వాళ్ళు తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భోజన ఏర్పాట్లు కానీ భోజన సదుపాయాలు కానీ ఏర్పాట్లు కూడా నవ్వుతో నా భవిష్యత్తు ఇక్కడి నుంచి 600 మీటర్ల దూరంలో కూడా భోజనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చూడడం జరిగింది. ఇక
వస్తున్నటువంటి గురువులకు కావాల్సినటువంటి సౌకర్యాలు, బయట నుంచి వచ్చినటువంటి మాస్టర్లకు కూడా పిఎంసి వారు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదేశంలోనూ ఇంకొక ప్రదేశం చూస్తున్నారు. అలాగే సేవాదళ నుంచి వస్తున్నటువంటి మాస్టర్లు, దానికి వర్క్ చేసేటువంటి మాస్టర్లు కూడా మేకా వెంకటేశ్వర్లు గారు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నవ్వుతో నా భవిష్యత్తుగా చూస్తున్నారు. ఇక భోజన ఏర్పాట్లు, భోజనానికి సంబంధించింది వచ్చినటువంటి మాస్టర్లను ఏ విధంగా అందించాలి, వాళ్ళకి ఎలా చూడాలనే దానిపైన పులి రామ్మోహన్ రావు సార్ కూడా చూస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క కార్యం ప్రతి ఒక్క చేస్తున్నారు. ముఖ్యంగా నేను తెలపడం ఏమిటంటే, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత జరుగుతున్నటువంటి మహతి ఆడిటోరియంలో, ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి మహతి ఆడిటోరియంలో 4 నుంచి 5,000 మంది ధ్యానాన్ని కూర్చునేటటువంటి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగిపోయినాయి. 5,000 మందికి కూడా మనం ధ్యానం చేసుకునే దానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అలాగే నా యొక్క చిన్న కోరిక ఏమిటంటే, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన దర్శనం చేసుకున్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరంలో భోంచేసిన తక్షణమే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, ఎలా అయితే మనం స్వామి దగ్గర భోంచేశామే, అక్కడ కనీసం మనం ₹1 కూడా వేస్తే ఎలా అయితే బాగుంటుందనే ఆలోచన భక్తులకు వస్తాదో, అలాగే పిఎస్ఎస్ఎం, పిఎంసి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞంలో మనకు అన్ని విధాల ఏర్పాటు చేస్తున్నటువంటి పిఎంసి వారికి మనము కూడా ఏదో ఒక విధంగా తోడ్పాటు చేసి దానికి కావాల్సిన సదుపాయాలు అందించి, మనం ఇంకా పిఎంసిని ఒక విధంగా మనం బీపీసీ ఛానల్ లాగా ఎలా తీసుకుపోవాలన్న ఆలోచనతో అందరూ కూడా మాస్టర్ చూస్తున్నారు. కాబట్టి ఆ పిఎంసిని బీపీసీ ఛానల్ లెవెల్లో తీసుకుపోవాలి అన్న ఆలోచన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏ కళ అయితే కన్నారో ఆ కళని మనం నిర్వహిస్తూ ఏర్పాట్లు నవ్వుతో నాభిష్టంగా జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞానికి రావాల్సినదిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఫ్రీ అకామిడేషన్ దాని గురించి క్లుప్తంగా మీకు వివరిస్తాను. తిరుపతి లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం అనే ప్రదేశంలో మనము పిఎంసి వారు 350 మందికి ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తిరుపతికి 3.5 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఆశ్రమం ఒకటి ఉన్నది, బ్రహ్మర్షి ఆశ్రమం ఉంది. అక్కడ ఒక 200 మందికి నటరాజు వాళ్ళ మిస్సెస్ రేవతి మేడం గారు కూడా ఒక 200 మందికి ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు జరిగింది పిఎంసి వారి ఆధ్వర్యంలో. అలాగే ఇంకా కొన్ని ప్రదేశాలు కూడా చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహృదయంతో వారు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ అయితేనేమి, శ్రీనివాసం అయితేనేమి, విష్ణు నివాసం అయితేనేమి, ఈ ప్రదేశాలలో మనకు అకామిడేషన్ కోసం కూడా ఆధార్ కార్డులు తీసుకొని ప్రతి ఒక్కరూ రాదల్చిన ఎడల అక్కడ మనకు కావాల్సిన సదుపాయాలన్నీ ఉంటాయి. అలాగే అక్కడ ఆధార్ కార్డు పెట్టిన తక్షణమే లాకర్స్ మనం ఇచ్చిన తక్షణమే లాకర్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కూడా ఫ్రీగానే ఉంటుంది. అక్కడ దయచేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లేట్ అయినా కూడా క్యూలో ఉండి ఆ యొక్క కావాల్సినటువంటి సదుపాయాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే భూదేవి కాంప్లెక్సు, విష్ణు నివాసము, శ్రీనివాసము ఈ 3 ప్రదేశాలలో మనకు మహతి ఆడిటోరియం అర కిలోమీటరు 1 కిలోమీటరు మాత్రమే ఉంటుంది. యథాప్రకారం స్నానాలు చేసుకునేదానికి కానీ, యథాప్రకారం మనకు వాష్రూమ్స్కి పోయేదానికి కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో కూడా మనం వెళ్ళొచ్చు. ఇక రూమ్స్ కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పిఎంసి వారు. అది కూడా త్వరలో మరిన్ని వివరాలు త్వరలో తెలిపే ప్రయత్నం చేస్తాము. దయచేసి ఈ ధ్యాన యజ్ఞానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డులు కంపల్సరీగా తీసుకొని రావాలేను. ఆధార్ కార్డు మహతి ఆడిటోరియంలో ధ్యానం చేసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డులతో వస్తే చాలా బాగుంటుందని పిఎంసి వారు, అలాగే తిరుపతి కమిటీ వారు, అలాగే ఈ కమిటీ నిర్వహిస్తున్న వారు కూడా కోరుకుంటున్నారు. ఆధార్ కార్డులు అందరూ తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.